లెట్స్ బీ ఆనెస్ట్, మీకు బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ 2025 ఎండింగ్కి వచ్చేసింది. స్టిల్ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా కానీ బాబు జాబ్ వచ్చిందా అంటే నవ్వుతూ ఇంకా రాలేదండి, వెయిట్ చేస్తున్నాం అట్లా చెప్తూ ఉంటారు. ఇంకొకసారి మనం ఏమంటామంటే ఆన్ గోయింగ్ అండి, చేస్తూ ఉన్నాము, అవుతుంది అని చెప్తా ఉంటాం. బట్ మీకు నాకు మాత్రమే తెలుసు ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏంటి అనేది. కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమందికి జాబ్ రావట్లేదు. ఇదేంటంటే ఒక గిల్టు, ఇంకా చేయలేదే, ఇంకా జాబ్ రాలేదని ఒక బాధ. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే వచ్చే మోటివేషనల్ రీల్స్ తప్ప మన లైఫ్లో ప్రజెంట్ దానికోసం మనం ఒక్క స్టెప్ కూడా తీసుకోవట్లేదు. ఈ వీడియో అనేది మోటివేషనల్ వీడియో కాదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీకు నిజంగా యూస్ఫుల్ అవుతుంది. లెట్ మీ డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్. ఏంటంటే మార్నింగ్ వెళ్ళేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, కాసేపు రీల్స్ స్క్రోల్ చేస్తాం. లేదంటే మనం లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తాం. లింక్డ్ఇన్లో జాయిన్ ఇన్ మైక్రోసాఫ్ట్ అంటారు, జాయిన్ ఇన్ అమెజాన్ అంటారు. అవి స్క్రోల్ చేసుకుంటూ వాటికి లైక్ కొట్టుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ రీడ్ చేస్తూ మనకి ఒక రోజు వస్తుందని చెప్పి హోప్తో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఒకడు వస్తాడు, వచ్చి ఆపర్చునిటీస్ ఉన్నాయి లింక్ అని చెప్పి కామెంట్ చేయి, మీకు డైరెక్ట్గా ఆపర్చునిటీస్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఈ కోర్స్ చెయ్యి, మీకు ఈ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేట్ చెయ్యి, మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. మీరు ఇది చెయ్యండి, కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. ఇవి మాత్రమే మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. లేదు అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు గెట్ ఏ జాబ్ అని కొడతాం, రేపటి నుంచి కంటిన్యూస్గా డెడికేటెడ్గా వర్క్ చేద్దాం అని చెప్పి అనుకుంటాం. లేదు అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మోటివేషన్కి ఏదైనా కనిపిస్తే అది చూసి మోటివేట్ అయ్యి ఏదైనా ఒక యూట్యూబ్లో ఫ్రీ కోర్స్ ఓపెన్ చేసి 1-2 వీడియోలు చూసేసి నెక్స్ట్ అది రేపు చేద్దామని చెప్పి అనుకుంటాం. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, స్క్రోల్ చేసుకుంటాం, డేటా అయిపోతుంది, టైం అయిపోతుంది. నువ్వు చేసే డైలీ రొటీన్ అంతా నీ పేరెంట్స్ ఇంటి దగ్గరే ఉండి చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదంటే దాని మీనింగ్ ఏంటంటే నిన్ను చెప్పు తీసుకుని కొట్టినట్టే. సైలెన్స్ ఈజ్ లౌడర్ దెన్ వర్డ్స్. వాళ్ళు నీతో అలిసిపోయారని అవ్వడం. ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ చాలా కఠినంగా ఉండొచ్చు, బట్ ఇవన్నీ నేను బాధపడడానికి కాదు. నేను మీతో అబద్ధం చెప్పాలనుకోవట్లేదు. మీరు ఇదే కానీ కంటిన్యూ అయితే 2026 కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. నథింగ్ విల్ చేంజ్. సేమ్ ఇన్స్టాగ్రామ్, సేమ్ స్లీప్, సేమ్ థింగ్. సరే, ఇదంతా వదిలే. ఇప్పటికైనా నువ్వు చేంజ్ అయ్యి చేద్దాం అనుకుంటే, ఇదంతా ఆపేసి మొదలు పెడదాం అనుకుంటే నా వైపు చూడు. లెట్స్ ఫిక్స్ దిస్. మనం ఇది ఫిక్స్ చేయగలం ఇప్పటికీ కూడా. సో మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఇక్కడ మార్కెట్లో నీ వర్త్ అనేది నీ బీటెక్ సర్టిఫికేట్ వల్ల కాదు, నీకు వచ్చిన CGPA కాదు, నీకు వచ్చిన సర్టిఫికేట్ల వల్ల కాదు. నువ్వు వాళ్ళకి ఎంత ఉపయోగపడగలవు అని మాత్రమే చూస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసినా సరే అది యాక్చువల్ కంపెనీలో ఉండే వాళ్ళకి వర్క్ అవ్వాలి. సో నువ్వు వాళ్ళకి ఉపయోగపడగలవు అని చెప్పి ఒక ప్రూఫ్ చూపిస్తే సరిపోతుంది, నిన్ను మార్కెట్లోకి తీసుకెళ్తారు. ఆ ప్రూఫ్ ఏంటంటే నువ్వు ఒక పని రియల్ టైంలో వర్క్ అయ్యేటట్టు ప్రాజెక్టులు చేయగలవు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అనేది నువ్వు క్లియర్గా అర్థం చేసుకోగలవు, నువ్వు ఇచ్చిన పని ఆన్ టైం చేయగలవు అని చెప్పి ఈ ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించగలగాలి. నువ్వు ప్రూఫ్ అంటే నీ ప్రాజెక్టులు, నీ టెక్ స్టాక్, నీ గిట్హబ్ రిపోజిటరీ, నువ్వు ఆన్లైన్లో హోస్ట్ చేసిన థింగ్స్ మాత్రమే నీ ప్రూఫ్. ఇప్పుడు సో ఒక 30 to 60 days నీవు కాదు అనుకొని కంప్లీట్ ప్రిపరేషన్ మీద పెట్టు. సో ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేయి. ఫ్రెషర్స్లో వచ్చిన మిస్టేక్ ఏంటంటే దే లెర్న్ ఎవ్రీథింగ్. పైథాన్ కాస్త నేర్చుకుంటారు, జావాస్క్రిప్ట్ నేర్చుకుంటారు, మెన్ స్టాక్ అంటారు, మీన్ స్టాక్ అంటారు, తర్వాత ML అంటారు, AI అంటారు. ఏది పూర్తిగా నేర్చుకోరు, ఒక దాని మీద స్టిక్ అవ్వరు. సో నీ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ఏదైనా ఒక ట్రాక్ పట్టుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమన్నా కొన్ని ప్లాన్స్ చెప్తాను. వెబ్ డెవలప్మెంట్లో నువ్వు మామూలుగా మీన్ స్టాక్, మెన్ స్టాక్ అని ఉంటాయి. సో అందులో ఏదైతే ఉందో ఒక్కటి ఫిక్స్ చేసుకో, దాని వైపే ఫుల్గా వెళ్ళు. లేదంటే బ్యాక్ అండ్ నేర్చుకుందాం అనుకుంటున్నాం, లేదంటే స్ప్రింగ్ బూట్ మీద వెళ్దాం అనుకుంటున్నాం, ఒకటే అనుకుని దాని మీదే వెళ్ళు. లేదంటే ML సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, లేదంటే డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, లేదంటే యాప్ డెవలప్మెంట్ మీద వెళ్దాం అనుకుంటున్నాం. దేని మీదైనా ఒక దాని మీద వెళ్దాం అనుకోండి. దానికి కావాల్సిన ఏమేమి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకోవడం ఫస్ట్ థింగ్ నువ్వు చేసే పని. సో ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేర్చుకోమన్నారు అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక ట్యూటోరియల్ ఉంటుంది, 20 వీడియోలు, లేదంటే 9 hours 10 hours ఉంటుంది, ఓపెన్ చేస్తారు, స్కిప్ కొట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతారు. నీకు మళ్ళీ నువ్వు స్టార్టింగ్లో ఎలాగైతే ఉన్నావో ఆ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు అక్కడే ఉన్నట్టు. సో ఇప్పుడు నీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాట్ జస్ట్ వాచ్ వీడియోస్, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నువ్వేంటంటే ఆ వీడియోస్ కాకుండా ఫండమెంటల్స్ అని వీడియోస్ ఉంటాయి, ఆ ఫండమెంటల్స్ మాత్రం చూసుకొని యాక్చువల్గా ఒక ఐడియా తీసుకొని దాని మీద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి. ఏదైనా ఒక సపోజ్ నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నావు, లేదా జాంగో మీద చేద్దాం అనుకుంటున్నావు, దానికి కావాల్సిన ఫండమెంటల్స్ ఏంటని చెప్పి నేర్చుకొని ప్రాజెక్ట్లా స్టార్ట్ చేయి. సో జాంగో అనుకుంటే దాంట్లో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే రౌట్స్ ఎలా కనెక్ట్ చేయాలి, డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎట్లా అని చెప్పి ప్రతిదీ కూడా బై డూయింగ్ దట్ ప్రాజెక్ట్ నువ్వు నేర్చుకోవాలి. సో ఎట్లాంటి రిక్వైర్మెంట్ అనేది ప్రాజెక్ట్ కావాలని చెప్పి నువ్వు ప్రాజెక్ట్ చేస్తూ దానికి కావాల్సినవి అర్థం చేసుకుంటూ దాన్ని నేర్చుకో. సో దీంట్లో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చూసి నేర్చుకునే దానికంటే నువ్వు చేస్తూ నేర్చుకుంటే 10 times నువ్వు బెటర్గా అవ్వగలవు, బెటర్ డెవలపర్ అవ్వగలవు, బెటర్ ప్రూఫ్ చూపించగలవు నువ్వు. తర్వాత ఇది అంతా నేర్చుకున్నప్పుడు నీకు ఒక ప్రాజెక్టు ఎట్లా బిల్డ్ చేయాలో దానికి కావాల్సినవి నేర్చుకున్నావు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రాజెక్టు నీ రెజ్యూమ్లో హైలైట్ అయ్యేటటువంటి ఒక ప్రాజెక్ట్ మాత్రం రెడీ చేసుకో. సో ఆ ప్రాజెక్ట్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే
డవ్ పోస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, దాన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, దాంట్లోకి పోయి చూసుకో. దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి, నీకు ఫిల్టర్స్ కూడా ఉంటాయి. దేని మీద చేద్దాం అనుకున్నావో అది చూస్ చేసుకొని సాల్వ్ చేయి. 3 lakhs పైన ప్రాజెక్టులు ఉంటాయి దాంట్లో. హ్యాకథాన్ విన్ అయినవి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని నువ్వు నేర్చుకున్న టెక్ స్టాక్ బేస్ చేసుకుని, నువ్వు చేసుకున్న ట్రాక్ బేస్ చేసుకుని దాన్ని కంప్లీట్గా డిజైన్ చేయి. ఇన్ కేస్ నువ్వు దాన్ని చేస్తూ ఉన్నప్పుడు నీకు ఏమన్నా హెల్ప్ కావాల్సి వస్తే ఎవరైనా ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవడం కానీ, ఈవెన్ లేదు ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలనుకుంటే కావాల్సి వస్తే వాళ్ళకి పే చేయండి. పే చేసి ఒక ప్రాజెక్ట్ అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఎట్లా అయితే ఆప్టిమైజ్ చేయాలో ఇండస్ట్రీలో అలాంటి ఒక ప్రాజెక్ట్ మీరు చేయండి. సో ఒకసారి పే చేసినా ఏం ప్రాబ్లం లేదు. సో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళ నుంచి నేర్చుకొని ఆ ప్రాజెక్ట్ అనేది ఇంత ఇండస్ట్రీ లెవెల్లో మీరు డిజైన్ చేసానని చెప్పి చెప్పుకోవడం కూడా ఉంటుంది. సో అవసరమైతే పే చేసి తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నీ రెజ్యూమే. నువ్వు ఫ్రెషర్ అయ్యా, నువ్వు ఒక 10 పేజీలు 12 పేజీలు కాదు, నీకు కావాల్సింది ఒకటే ఒక పేజ్. ఆ ఒక్క పేజీలో నీ గురించి ది బెస్ట్ వేలో ప్రజెంట్ చేయగలగాలి. దానికోసం నువ్వు ఎక్సెల్ అంటో తర్వాత కొన్ని వెబ్సైట్లు ర్యాండమ్గా జనరేట్ చేసి ఇచ్చేస్తే ఇవన్నీ కాదు. సో సింపుల్గా MS Word కానీ, లేదు అంటే ఈ లేటెక్స్ కోడ్ ఉంటుంది ఓవర్లీఫ్ అనే వెబ్సైట్లో, దాంట్లో లేటెక్స్ కోడ్తో రెజ్యూమే రెడీ చేస్తాడు. ఆ రెండింటిలోకి పోయి రెజ్యూమే ఎలా చేయాలో చూసుకుని ది బెస్ట్ వేలో రెజ్యూమే చేసుకోండి. కావాల్సి వస్తే ఒక రిఫరెన్స్ రెజ్యూమ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాన్ని బేస్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత లింక్డ్ఇన్లో మనం ఇప్పటివరకు ఏం చేసామంటే లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసాము, మన ఫోటో అప్లోడ్ చేసాము, ఓపెన్ టు వర్క్ అని పెట్టాము, ఏదో ఒక నేమ్ పెట్టేసాం, డన్ అయిపోయింది. జాబ్స్ రావట్లేదు లింక్డ్ఇన్ వల్ల అని చెప్పి వదిలేస్తాను. కానీ లింక్డ్ఇన్ అనేది చాలా పెద్దది, మీరు నెతుక్కోవాలి. కానీ దాంట్లో జాబ్స్ కానీ, నీ ఆపర్చునిటీస్ కానీ, నీ కనెక్షన్స్ కానీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో జస్ట్ ఓపెన్ టు వర్క్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోకుండా ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటో పెట్టుకొని నీ రెజ్యూమ్లో ఏదైతే సబ్ టైటిల్ పెట్టుకున్నావో, లేదా నీ ఫర్ సపోజ్ నీ రెజ్యూమ్లో శంకర్ దేశం శెట్టి బ్యాక్ అండ్ డెవలపర్ అని చెప్పి కింద పెట్టుకుంటావు కదా, అదే నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో కూడా మెయింటైన్ చేయాలి. నువ్వు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఫీచర్స్గా కొన్ని ఏమైనా మంచి ప్రాజెక్టులు పెట్టాలి, పోస్ట్ చేస్తూ ఉండాలి, ఎంగేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఎవరైనా ఒక మంచి పోస్ట్ పెడితే ఎవరైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు పెడతా ఉంటే సో వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి నీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కానీ, నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కానీ ఆపర్చునిటీస్ అనేది గ్రాప్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నీ డైలీ రొటీన్ ఏంది, నేర్చుకోవాలి. తర్వాత లింక్డ్ఇన్లో అప్లై చేస్తూ ఉండాలి. వీలైతే AI చాలా వచ్చింది కాబట్టి AIతో మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకో. సో AIకి నేను ఈ రోల్కి సెలెక్ట్ అయ్యాను, సో ఇంటర్వ్యూ ఉంది, నాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఫ్రెషర్ని, ఈ కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఉంది, నాకు ఎలాంటి వాడు ఇన్ కేస్ నువ్వు తీసుకుంటే దీని ప్యాకేజ్ ఇది, సో ఈ రోల్కి ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేసిస్కి నాకు ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే వాడు అక్కడ క్వశ్చన్లు అడుగుతాడు AI. సో దానికి మీరు రెస్పాండ్ అవుతూ మీకు వచ్చిన స్కోర్ ఎంత, మీ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి కూడా క్లియర్గా చెప్తుంది అక్కడ. సో మాక్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక థింగ్ మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు వరకు మీరు ఒక స్కిల్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే దాంతో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు ఆల్రెడీ చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే సో ఆ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి ఈ ఫ్రీలాన్సింగ్ సైట్లో పెట్టాలి. ఫీచర్ దాంట్లో ఈ ఫైవర్ కానీ తర్వాత ఈ అప్వర్క్ కానీ వీటిల్లో నీ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టాలి. ఓకే, ప్రాజెక్ట్స్ పెట్టిన తర్వాత ఈ ఫైవర్ కానీ అప్వర్క్ దాంట్లో నీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్రాజెక్ట్ చేసావో, ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చావో అది తీసుకొచ్చి నీ ఫైవర్లో కానీ అప్వర్క్లో కానీ పెట్టు. ఇనీషియల్గా నువ్వు మెన్షన్ చేయి, కొంచెం చాలా తక్కువ డబ్బులకి నా ఫస్ట్ 5 క్లయింట్స్కి మాత్రం చేస్తానని చెప్పి అను. సో చాలామంది రిక్వెస్ట్లు వస్తాయి, దాంట్లో నీకు బాగా పనికొస్తుంది, నీకు యూజ్ అవుతుందన్న ఒక 4 to 5 తీసుకొని తక్కువ ప్రైస్ కన్నా ఫ్రీగానా పర్లేదు నువ్వు కాంట్రిబ్యూట్ చేసి ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయి. తర్వాత అదే ప్రాజెక్టులు నువ్వు ఇండస్ట్రీ రెడీగా చేసావు, దానికి యూసేజ్ ఉంటుంది, దాని అనలిటిక్స్ ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు అదే రీసోర్సెస్ నువ్వు ఆ ప్రాజెక్ట్ ఫ్రీలాన్సింగ్ వాళ్ళు చేసావు తక్కువ డబ్బులు కన్నా సరే ఆ ప్రాజెక్ట్ అనేది లైవ్లో ఉంది ప్రజెంట్. సో ఇప్పుడు ఏం చేస్తావంటే ఇదే ప్రాజెక్ట్ను నువ్వు స్టార్టప్స్ వాళ్ళకి వెళ్తావు, నేను ఎట్లా నేర్చుకున్నాను, నా ప్రాజెక్ట్ ఇది, నేను ఆల్రెడీ ఇలాంటి ప్రాజెక్ట్ చేశాను, నేను చేసిన ప్రాజెక్టులు ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి, నేను మీకు నిజంగా హెల్ప్ చేయగలను అని చెప్పి స్టార్టప్ హెచ్ఆర్లతో కానీ లేదంటే ఫౌండర్స్తో కానీ మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు చూసి నచ్చితే వాళ్ళు రిప్లై ఇస్తాను, ప్రజెంట్ ప్యాకేజ్ గురించి అంత పట్టించుకోవట్లేదు, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి, లేదంటే నేను ఎట్లా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను మీ కంపెనీకి, సో నేను ఎట్లా ఆల్రెడీ ఇది చేశాను, సో ఐ థింక్ ఐ కెన్ ఫిట్ ఫర్ యూ, సో ట్రై టు కన్సిడర్ అని చెప్పంటే ఈవెన్ నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేసా కూడా తక్కువ డబ్బుల కన్నా పర్లేదని చెప్పి వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే స్టార్టప్స్కి వాళ్ళు తగ్గించడం చూస్తారు. సో అప్పుడు ఏంది నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, తక్కువ డబ్బుల కన్నా పర్వాలేదు స్టార్టింగ్లో. సో వెళ్తారు, ఛాన్స్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన వర్క్ అంతా చేస్తారు, చేసి 6 to 1 monthలో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని MNCకి షిఫ్ట్ అయిపోతాం అంతే. సో మీరు తక్కువ దాంట్లో ఒక 6 months 1 year మేనేజ్ చేసుకునేటట్టుగా ఉండి ఏదైతే లెర్నింగ్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని MNCకి కానీ లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ మీరు వెళ్ళిపోవాలి. ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం కష్టం, కానీ వెళ్తే షిఫ్ట్ అనేది ఈజీగా వెళ్ళొచ్చు. సో ఈ ప్లాన్ అంతా మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి.
సో ఇదే ప్రాసెస్ కానీ మీరు కంటిన్యూస్గా చేసుకుంటూ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటూ తర్వాత నౌకరీలో కూడా యాక్టివ్గా ఉంటూ తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది చేసుకుంటూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ దాన్ని తీసుకెళ్ళి స్టార్ట్అప్ ఇచ్చి స్టార్ట్అప్లో ఒక 6 months 1 year చేసుకొని ఎంఎన్సీ షిఫ్ట్ అయిపోయే ప్లాన్స్ తర్వాత నువ్వు లింక్డ్ఇన్లో రెఫరల్స్ అడుగుతూ నౌకరీలో రెఫరల్స్ అడుగుతూ ఎట్లాగని ప్లాన్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా నీకు చాలా స్పీడ్గా నువ్వు ఆల్రెడీ యాక్టివ్గా ఉంటున్నావు నీ వర్క్ చేస్తున్నావు ఖచ్చితంగా నీకు రిజల్ట్ ఉంటుంది ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి దాన్ని ఇంటర్వ్యూ వరకు వస్తాయి అక్కడి నుంచి నువ్వు జాబ్ వరకు తీసుకునే బాధ్యత నీది అప్పటికీ నువ్వు స్కిల్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికోసం నువ్వు ఖచ్చితంగా ప్రతి స్కిల్ ఏదైతే చేద్దాం అనుకున్నావు దాని మీద క్లియర్గా ఒక పాయింట్ అడిగితే దాన్ని రియల్ లైఫ్లో ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా అర్థం చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో దీంట్లో ఫ్రెషర్ ప్రాజెక్టు ఎట్లా చేయాలని కానీ లేదంటే నీ డిఎస్ఏ ప్రిపరేషన్ ఎట్లా చేయాలని కానీ లేదంటే నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని కానీ నీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలని కానీ నీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే సో మీకు వీటితో పాటు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను చూస్తాను నేను చేయగలిగిన హెల్ప్ నెక్స్ట్ ఒక వీడియో కానీ లేదంటే అక్కడే రిప్లై ఇవ్వడం కానీ ట్రై చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీరు 2026ని కూడా వేస్ట్ చేయకూడదు అనుకుంటే అండ్ దట్టు ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను Let's fix this year 2026. Bye guys, see you, tata.